పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరివాడ పిహెచ్ రోడ్డు నుండి లోతుగడ్డ వయా సిరివాడ కుంటుపద్ర వరకు MGNREGS 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకొని వాటిపై పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్ల మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ గ్రామానికి రోడ్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మోసం చేస్తే మొన్న 2 కోట్లు ఆ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అది ఉందా? ఎంతవరకు అయింది ఆ రోడ్డు? ప్రెజెంట్ అయిపోతుంది. అంటే ఏ రోడ్స్ కూడా ఆగవు. అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మీరు ఆ విషయాలు ఆలోచించ అవసరం లేదు. మీరు ఆగుతాయని అనుకుంటారు కానీ గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మన కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని పనులు అవుతాయి. దయచేసి అందరూ కొద్దిగా సమయం ఇస్తే. ఇంకో విషయం, ఎవరో వచ్చి ఏదో మాయ మాట చెప్పి మిమ్మల్ని అందరినీ కొద్దిగా మోసం అయితే చేస్తున్నారు. ఎలా అంటే అప్పుడు అదైపోయింది, ఇప్పుడు ఇదే అయిపోయింది అనుకోండి. ఒక్క విషయం అమ్మా, 100 అవసరం లేదు. మనం రెండు తీసుకుందాం. రెండు అందరూ తెలియాలి. అది 2 విషయాలు తీసుకుందాం. మొదటి పెన్షన్. గత ప్రభుత్వం ఏం జరిగింది? 2000 నుంచి 3000 చేయడానికి ఎన్నా కాలం పట్టింది? 5 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత పెంచారు సంవత్సరానికి? 250. అది మోసం కాదా? కానీ మన ప్రభుత్వం వచ్చి ఏమైంది? ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3000 నుంచి 4000 చేస్తే మీకు ఏరేస్తారు. ఎలక్షన్ టైంలో ఇబ్బంది పడకూడదు, పేదవాళ్ళు ఎవరో, వృద్ధులు ఎవరో ఇబ్బంది పడకూడదని 7000 ఏరేస్తారు మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంతే కదా? ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఒకటే కాదు తీసుకుందాం. గత ప్రభుత్వం మన ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు ఇచ్చిందా? సంవత్సరం వరకు తిప్పింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలు చూడకూడదని, రైతులు బాధపడుతున్నారని, వాళ్ళు ఆనందంగా ఉండాలని 1450 కోట్లు రైతుల అకౌంట్లో మొదలైంది. అంటే ఆ ప్రభుత్వం తినేసిన డబ్బులు. కానీ మన ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు 48 గంటల్లో మీ అకౌంట్లో ప్రతి ఒక్కరి అకౌంట్లోనే ఉన్నాయి.